హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గగన్ గగన్ నా గగన్ లేకపోతే నేను బ్రతకను అని చెప్పి శారద స్పృహలో లేకుండా హాస్పిటల్ బెడ్పై ఉండి అంటూ ఉంటుంది. గగన్ అంటే ఎవరమ్మా అని డాక్టర్ భూమిని అడుగుతూ ఉంటారు. ఆవిడ కొడుకు డాక్టర్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అతను ఎక్కడ ఉన్నా కూడా త్వరగా తీసుకురండి, లేకపోతే ఆవిడ పరిస్థితి చాలా సీరియస్గా మారే అవకాశం ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ డాక్టర్ ఆవిడ మా శారద అత్తయ్య. మా బావ ఈ లోకంలో లేడు, మా అందరినీ వదిలి వెళ్ళిపోయాడు అని భూమి చెప్తూ ఉంటుంది. ఆ విషయం ఆవిడకు తెలీదా అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. ఆ విషయం ఆవిడకు తెలిసినా కూడా ఆవిడ నమ్మట్లేదు. తన కొడుకు ఎక్కడో బ్రతికున్నాడని బలంగా నమ్ముతుంది. తన కొడుకు ఉన్నట్టు ఊహించుకుంటుంది. అందుకే కొంచెం వాతావరణం మారితే తను మామూలు మనిషి అవుతుందని ఇక్కడికి తీసుకొచ్చాము. కానీ ఇక్కడ మా గగన్ బావ లాంటి మనిషిని మా అత్తయ్య చూసింది. అతనే తన కొడుకని నమ్ముతుంది. అతను తన కొడుకు కాదని ఎంత చెప్పినా కూడా వినట్లేదు డాక్టర్. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని భూమి చెప్తూ ఉంటుంది. ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. తన కొడుకులా ఉన్న ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆవిడ ముందు నిల్చోబెడితేనే ఆవిడ మామూలు మనిషి అవుతుంది, లేదంటే ఆవిడ బ్రతకటం కష్టం అని డాక్టర్ చెప్తూ ఉంటారు. అంతా విని కూడా అలా మాట్లాడుతున్నారేంటి డాక్టర్ అని భూమి అంటుంది. సిచ్యువేషన్ చెప్తున్నానమ్మా, ఆ పైన మీ ఇష్టం అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక భూమి ఒంటరిగా కూర్చుంటుంది. లేని గగన్ బావను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆ ఆకాష్ గగన్ బావలాగా ఎందుకు నటిస్తాడు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఐసీలో ఉన్న శారదను భూమి చూస్తుంది. అత్తయ్యను కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని భూమి ఆలోచిస్తూ ఆకాష్ ఇంటికి వెళ్తుంది. కాలింగ్ బెల్ కొట్టగానే ఆకాష్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. నువ్వా? మళ్ళీ వచ్చావేంటి? మళ్ళీ ఏం డ్రామాలు చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఆకాష్ భూమిని అడుగుతూ ఉంటాడు. మా బావ మాట తీరు నీకులాగా ఉండదు. మా బావ చాలా డీసెంట్గా ఉంటాడు. నువ్వు మా బావవి కాదు, నేను నమ్ముతున్నాను అని భూమి అంటుంది. అమ్మయ్య, ఇన్ని రోజులకి నేను ఆకాష్నని నువ్వు నమ్మావు అంటే నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. నా లైఫ్ని నన్ను లీడ్ చేసుకోనివ్వు అని ఆకాష్ అంటూ ఉంటాడు. నేను వెళ్ళిపోవటానికి రాలేదు అని భూమి అంటుంది. మరి ఎందుకు వచ్చావు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మా శారదత్తయ్య హాస్పిటల్ బెడ్పై స్పృహ లేకుండా పడి ఉంది. గగన్ గగన్ అని కలవరిస్తుంది. తను మామూలు మనిషి అవ్వాలంటే గగన్లో ఉన్న మిమ్మల్ని తీసుకురామని డాక్టర్ చెప్పారు. ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట కాదనకుండా మా అత్తయ్య దగ్గరకు వచ్చి తన కొడుకు మీరేనని చెప్పండి అని చెప్పి భూమి అంటుంది. డ్రామా భలే ఆడుతున్నావే. ఇప్పుడేమో ఆవిడ కొడుకుని నేనేనని చెప్పమంటావు. చెప్పిన తర్వాత ఇక నన్ను శాశ్వతంగా నీకు బావని ఆవిడికి కొడుకుని చేసేద్దామని ప్లాన్ చేసావు కదా అని ఆకాష్ అంటూ ఉంటాడు. లేదు ఆకాష్ గారు, నిజం చెప్తున్నాను. మా అత్తయ్య కోలుకునే వరకే మీరు ఆకాష్గా నటించాలి అని భూమి అంటుంది. నోవే, నేను అలా చెయ్యను. నీ వల్ల నేను చాలా నష్టపోయాను. నాతో పాటు నా స్టేజ్ పార్ట్నర్ నీ పైన కోపంతో నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడను నేను బతిలాడి తీసుకొచ్చుకోవాలి అని చెప్పి ఆకాష్ అంటాడు. ఆవిడ ఏం చేస్తుంది నీతో పాటు అని భూమి అడుగుతూ ఉంటుంది. నేను పాటలు పాడుతుంటే తను డాన్స్ చేస్తుంది. అప్పుడప్పుడు ఇద్దరం కలిసి కూడా డాన్స్ చేస్తాం అని ఆకాష్ అంటాడు. ఆ అమ్మాయికి బదులు నేను డాన్స్ చేస్తాను అని చెప్పి భూమి అంటుంది. నువ్వు డాన్స్ చేస్తావా అని చెప్పి ఆకాష్ పక్కపక్కమని నవ్వుతూ ఉంటాడు. ఏంటి, నేను డాన్స్ చేస్తా అంటే నమ్మట్లేదా అని భూమి అంటూ ఉంటే, నమ్మనుగాక నమ్మను అని చెప్పి ఆకాష్ లోపలికి వెళ్తాడు. ఇక భూమి ఆకాష్ ఇంటి ముందే నుంచొని భరతనాట్యం చేస్తూ ఉంటుంది. సడన్గా ఆకాష్ బయటికి వచ్చేసరికి భూమి భరతనాట్యం చేస్తూ ఆకాష్కి కనిపిస్తుంది. వావ్, సూపర్, మార్వలెస్. నా లైఫ్లోనే నేను ఇలాంటి డాన్స్ని చూడలేదు అని ఆకాష్ అంటాడు. సరే, మీ శారదత్తయ్య హాస్పిటల్లో ఉందంటున్నావు కదా, ఆవిడకు కొడుకును నేనేనని ఆవిడతో చెప్తాను అని చెప్పి ఆకాష్ అంటాడు. మీరు చెప్పేది నిజమా అని భూమి అంటుంది. అయితే నాదో కండిషన్ అని ఆకాష్ అంటాడు. ఏంటా కండిషన్ అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇందాక నువ్వే చెప్పావు కదా నాతో పాటు స్టేజ్ పార్ట్నర్గా ఉంటానని. దానికి నువ్వు ఒప్పుకుంటే నేను కూడా మీ శారదత్తయ్య దగ్గరకు రావటానికి, తన కొడుకునని నమ్మించటానికి ఒప్పుకుంటాను అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది. నీ ఇష్టం, నువ్వు నాతో పాటు స్టేజ్ పార్ట్నర్గా డాన్స్ చేయాలి.
నీకు ఓకే అయితే నాకు ఓకే అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. నాకు ఇప్పుడు మా అత్తయ్య ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యం. సరే, మీతో పాటు మీ స్టేజ్ పార్ట్నర్గా డాన్స్ చేస్తాను అని చెప్పి భూమి అంటుంది. అయితే పద వెళ్దాం అని ఆకాష్ అంటాడు. ఇక భూమి ఆకాష్ని తీసుకొని హాస్పిటల్కు వచ్చి అత్తయ్య అత్తయ్య అని శారదను పిలుస్తూ శారద రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ శారద కనిపించదు. ఇక రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి మా శారద అత్తయ్య రూమ్లో లేదేంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. ఆవిడ ఇప్పుడే వెళ్ళిపోయారు, ఈ లెటర్ మీకు ఇవ్వమని చెప్పారు అని చెప్పి భూమికి రిసెప్షనిస్ట్ లెటర్ ఇస్తుంది. భూమి లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఈ లోకంలో నాకంటూ ఎవరైనా ఉన్నారంటే అది నా పిల్లలే. కానీ నా కొడుకు గగన్ చచ్చిపోయాడని మీరంటున్నారు. నా కొడుకు చచ్చిపోతే నేను కూడా నా కొడుకు దగ్గరికే వెళ్ళిపోతాను. వాడు లేని ఈ ప్రపంచం నాకొద్దమ్మా, నాకొద్దు అని చెప్పి శారద ఆ లెటర్లో రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతుంది. లెటర్ను చదివిన భూమి షాక్లో ఉంటుంది. హలో హలో, ఏది మీ అత్తయ్య అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అత్తయ్య తన కొడుకు తన కళ్ళకు కనిపించలేదని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది అని చెప్పి భూమి అంటుంది. సూసైడా అని ఆకాష్ షాకింగ్గా అంటూ ఉంటాడు. మా బావ మా అత్తయ్యపై చాలా ప్రేమ చూపిస్తాడు, అందుకే మా అత్తయ్య తన కొడుకుని మర్చిపోలేకపోతుంది. తొందరగా రండి, మా అత్తయ్యను వెతుకుదాం అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్కరికి శారద ఫోటో చూపించి ఈవెన్ ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక అతను అటు కొండపైకి వెళ్ళటం చూశాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక భూమి శారదను వెతుక్కుంటూ కొండ మీదకు వెళ్తుంది. అప్పుడే శారద కొండ మీద నుంచి కిందికి దూకబోతూ ఉంటుంది. శారదత్తయ్య శారదత్తయ్య అని భూమి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. నేను బ్రతకనమ్మా, నా కొడుకు లేని ఈ ప్రపంచం నాకొద్దమ్మా అంటూ శారద దూకబోతూ ఉండగా ఆకాష్ ఒక్కసారిగా అమ్మా అని గట్టిగా పిలుస్తాడు. ఇక శారద దూకకుండా నవ్వుతూ ఆకాష్ వైపు చూస్తుంది. ఇక శారద పరిగెత్తుకుంటూ ఆకాష్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆకాష్ కూడా పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వస్తాడు. ఇక శారద వెళ్ళి ఆకాష్ని హగ్ చేసుకోగానే ఆకాష్ కూడా శారదను గట్టిగా హగ్ చేసుకుంటాడు. నాన్న గగన్, ఎందుకురా ఇంతలా ఆట పట్టించావు? కాస్త అయితే నేను చచ్చిపోయేదాన్ని అని చెప్పి శారద అంటుంది. సారీ అమ్మా, సారీ, మీరు నన్ను గుర్తుపడతారో లేదో అనుకున్నాను అని చెప్పి ఆకాష్ అంటాడు. ఏ తల్లైనా కొడుకుని గుర్తుపట్టకుండా ఉంటుందా గగన్ అని చెప్పి శారద అంటుంది. అత్తయ్య, ఇప్పుడు మీకు హ్యాపీయేనా? మీ కొడుకు గగన్ని మీ దగ్గరకు తీసుకొచ్చాను అని భూమి అంటుంది. చాలా సంతోషంగా ఉంది భూమి అని చెప్పి శారద అంటుంది. అమ్మ భూమి, ఇక మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దమ్మా. ఇక్కడే ఉంటే వీడు ఇలాంటి నాటకాలు ఎన్ని ఆడతాడో. మనం మన ఇంటికి వెళ్దామమ్మా. గగన్ కోసం పూరి కూడా ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి శారద అంటుంది. పూరి ఎవరు అని గగన్ అంటాడు. రే, పూరి ఎవరు నీకు తెలీదా? నీ చెల్లెళ్ళు కూడా మర్చిపోయినట్టు నటిస్తున్నావా అని శారద అంటుంది. ఓ, పూరి నా చెల్లెలు కదా అని చెప్పి ఆకాష్ అంటాడు. అయినా హైదరాబాద్కి నేను రాను అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. మన ఇల్లు మన వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు గగన్, నువ్వు రానంటావేంటి అని శారద అంటుంది. ఏ భూమి, నువ్వైనా చెప్పు మీ అత్తయ్యకి అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. మీ అత్తయ్య అంటున్నావేంటి నాన్న? అమ్మని అంటావు కదా భూమికి ఏదైనా చెప్తుంటే అని శారద అంటూ ఉంటుంది. అది అది అని చెప్పి ఆకాష్ కంగారు పడుతూ ఉండగా, అత్తయ్య, బావ లోయలో పడిపోయిన తర్వాత కొన్ని విషయాలను మర్చిపోయాడు. ఇప్పుడిప్పుడే మనం గుర్తు చేసి మన మనిషిగా మనం తీసుకెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. లేదమ్మా భూమి, నాకు ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదు. ఇక్కడ ఉంటే నా మనసంతా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. మనం హైదరాబాద్కి వెళ్ళిపోదామమ్మా. వాడికి ఎలాగైనా చెప్పు నువ్వు అని చెప్పి శారద అంటుంది. సరే అత్తయ్య, రండి వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. ఏ భూమి, ఏంటి మీ అత్తయ్య హైదరాబాద్కి అంటుంది? నేను రాను హైదరాబాద్కి అని ఆకాష్ అంటూ ఉంటాడు. మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా? మా అత్తయ్య వింటుంది అని చెప్పి భూమి అంటుంది. నువ్వు 100 చెప్పినా సరే నేను నీ మాట వినను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. మీకు శోభచంద్ర గారు తెలుసా అని భూమి ఆకాష్ని అడుగుతూ ఉంటుంది. ది గ్రేట్ శోభచంద్ర గారు నాకెందుకు తెలీదు? ఆవిడ భరతనాట్యం బాగా చేస్తారు కదా అని చెప్పి ఆకాష్ అంటాడు. అవును, ఆవిడ కూతుర్నే నేను అని చెప్పి భూమి అంటుంది. ఏంటి జోక్ చేస్తున్నావా అని ఆకాష్ అంటాడు. జోక్ చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను చూడండి అని భూమి భరతనాట్యం చేస్తూ దిగిన ఫోటోలను శోభచంద్ర కూతురని నిరూపించుకోవడానికి ఉన్న సాక్ష్యాన్ని ఆకాష్కి చూపిస్తుంది. అది చూసి ఆకాష్ షాక్ అవుతాడు. నిజంగా నీలో ఇంత టాలెంట్ ఉందా అని ఆకాష్ అంటాడు. అవును, నేను భరతనాట్యం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఫేము నేము వస్తుంది అని చెప్పి భూమి అంటుంది. అయితే నువ్వు నాతో పాటు స్టేజ్ పార్ట్నర్గా పర్మనెంట్గా ఉంటావా? నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని ఆకాష్ అంటాడు. డబ్బు డబ్బు నా జీవితంలో
చూడలేనంత నా దగ్గర ఉంది అని చెప్పి భూమి అంటుంది. మరి నీకేం కావాలి? నీకేం కావాలంటే అది ఇస్తాను. కానీ నువ్వు లైఫ్ లాంగ్ నా స్టేజ్ పార్ట్నర్‌గా డాన్స్ నాతో చేస్తూ ఉండాలి అని ఆకాష్ అంటాడు. అయితే నాదొక కండిషన్ అని భూమి అంటుంది. ఏంటది అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నువ్వు మా గగన్ బావలాగా హైదరాబాద్‌కి రావాలి. మా వాళ్ళందరినీ కూడా నువ్వే గగన్‌వని నమ్మించాలి అని చెప్పి భూమి అంటుంది. దానివల్ల నీకేంటి ఉపయోగం అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మా బావపై చాలామంది కుట్రపూరిత వ్యవహారాలు చేశారు. మా బావ చచ్చిపోవడానికి కారణమైన వాళ్ళను వదిలిపెట్టను. నిన్ను అడ్డు పెట్టుకొని మా బావను చంపిన వాళ్ళకు బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నాకు అలా సహాయం చేస్తే కనుక నీతో పాటు లైఫ్ లాంగ్ స్టేజ్ పార్ట్నర్గా ఉంటాను అని భూమి చెప్తుంది. నిజమా నువ్వు చెప్పేది అని ఆకాష్ అంటాడు. భూమి ఒక్కసారి మాట ఇచ్చిందంటే మాట తప్పదు అని చెప్పి భూమి చెప్తుంది. అయితే ఓకే, నీతో పాటు హైదరాబాద్కి వస్తున్నాను. మీ బావను చంపిన వాళ్ళకు నేనే గగన్ అని చెప్పి బుద్ధి చెప్తాను. నువ్వు ఎలా చెప్తే అలా వింటాను అని చెప్పి ఆకాష్ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు అని చెప్పి భూమి అంటుంది. ఇక నుంచి నేను ఆకాష్ని కాదు గగన్ని అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఎస్ కరెక్ట్, ఇక నుంచి మీరు ఆకాష్ కాదు గగన్ అని చెప్పి భూమి అంటుంది. అత్తయ్య బావ హైదరాబాద్కి రావడానికి ఒప్పుకున్నాడు, వెళ్దామా అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి శారద అంటుంది. ఇక మరోవైపు భూమి వాళ్ళు బస్సులో హైదరాబాద్కి వెళ్తూ ఉండగా శరత్ చంద్ర భూమికి ఫోన్ చేస్తాడు. అమ్మ భూమి ఎక్కడున్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఏంటి నాన్న ఆ ముఖ్యమైన విషయం అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇంటికి వస్తున్నావు కదమ్మా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. వస్తున్నాను నాన్న అని భూమి అంటుంది. సరే అమ్మా నువ్వు ఇంటికి రా, వచ్చిన తర్వాత నీతో నీ లైఫ్కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. సరే నాన్న అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి ఫోన్ కట్ చేయగానే ఏంటంటమ్మా మీ నాన్న ఫోన్ చేశారు అని శారద అడుగుతూ ఉంటుంది. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటున్నారు అత్తయ్య, త్వరగా ఇంటికి రమ్మంటున్నారు అని చెప్పి భూమి అంటుంది. అమ్మ భూమి నువ్వు మీ నాన్నతో మాట్లాడి తిరిగి మన ఇంటికే వచ్చేసేయి అని శారద చెప్తూ ఉంటుంది. ఆకాష్ని గగన్గా తీసుకొస్తుంది నేను ఆకాష్ పక్కన ఉండకపోతే ఎలా అత్తయ్య, ఖచ్చితంగా ఉంటాను అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే భూమికి మళ్ళీ ఫోన్ వస్తుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి చెర్రీ ఇలా చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. భూమి మామయ్య నీకు ఫోన్ చేశారా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. చేశారు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, త్వరగా రమ్మన్నారు. ఏంటా ముఖ్యమైన విషయం చెర్రీ, నీకేమైనా తెలుసా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఆ అపూర్వ కుట్ర పన్ని నీకు పెళ్లి చేయాలని మామయ్యతో నాటకం ఆడించింది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఎవరితో నాటకం ఆడించింది చెర్రీ? నాకు పెళ్లి చేయటం ఏంటి? నా భర్త గగన్ బావ అని చెప్పి భూమి అంటుంది. గగన్ అన్నయ్య ఈ లోకంలో లేడు కాబట్టి అమ్మతో నాటకం ఆడించి మామయ్యను పెళ్లికి ఒప్పించింది. పెళ్లి విషయం మాట్లాడటం కోసమే మామయ్య నిన్ను త్వరగా ఇంటికి రమ్మన్నారు భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఓ అలా ప్లాన్ చేసిందా అపూర్వ? అయితే అపూర్వకు నేను ఇచ్చే ట్విస్ట్తో గుండెలు పగిలిపోతాయేమో చెర్రీ అని భూమి అంటుంది. ఏంటి ఆ ట్విస్ట్ భూమి అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. 5 మినిట్స్లో మీ ముందు ఉంటాము, అప్పుడు నువ్వు కూడా షాక్ అవుతావు చెర్రీ అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చేయ్ అని చెర్రీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక హైదరాబాద్లో దిగ్గానే శారదత్తయ్య మీరు క్యాబ్లో ఇంటికి వెళ్ళండి, నేను బావని తీసుకొని ఒక దగ్గరకు వెళ్ళాలి, కాసేపట్లో బావతో కలిసి వస్తాను అని చెప్పి భూమి అంటుంది. ఎక్కడికమ్మా భూమి అని శారద అంటుంది. కొన్ని నేను చేయవలసిన పనులు ఉన్నాయి అత్తయ్య, వాటిని చూసుకొని వస్తాను అని భూమి అంటుంది. సరే అమ్మా జాగ్రత్త అని చెప్పి శారద చెప్తుంది. ఇక ఆకాష్ని తీసుకొని భూమి శరత్చంద్ర ఇంటికి వెళ్తుంది. నానా పిన్ని అని పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా భూమి నీకు మీ నాన్న ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు తెలుసా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. నేనే నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, ముందు మా నాన్న కూడా పిలవండి పిన్ని అని భూమి అంటుంది. నువ్వు మాకు సర్ప్రైజ్ ఇస్తావా ఏంటది అని అపూర్వ భూమిని అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు చెప్తాను, నాన్నను పిలవండి అని భూమి అంటూ ఉంటే బావా బావా భూమి వచ్చింది బావా అని అపూర్వ పిలుస్తూ ఉంటుంది. అమ్మ భూమి లోపలికి రా, అక్కడే ఆగిపోయావేంటి అని శరత్చంద్ర అంటాడు. నాకు హారతి ఇస్తేనే లోపలికి వస్తాను నాన్న అని భూమి అంటుంది. కొత్తగా ఇదేంటమ్మా అని శరత్చంద్ర అంటాడు. నేను అడిగింది తీర్చరా నాన్న అని భూమి అంటుంది. సరే అమ్మ భూమి, అపూర్వ వెళ్ళి హారతి తీసుకురా అని శరత్చంద్ర అంటాడు. అపూర్వ హారతి తీసుకొచ్చి
ఇలా హారతి ఇవ్వటం కాదు భూమి. నీకు పెళ్లి చేసి త్వరలోనే నీకు హారతి ఇప్పించాలని మీ నాన్న అనుకుంటున్నారు అని అపూర్వ చెప్తుంది. నాకు పెళ్లి చేయటం ఏంటి బావా ఇలా రా అని భూమి పిలుస్తుంది. ఇక ఆకాష్ వచ్చి భూమి పక్కన నుంచోగానే శరత్ చంద్ర అపూర్వ షాకింగ్గా భూమి వైపు ఆకాష్ వైపు చూస్తూ ఉంటారు. షాక్ అయ్యారా? నా గగన్ బావ చచ్చిపోయాడని మీరన్నారు కదా, నా గగన్ బావ బ్రతికే ఉన్నాడు అని చెప్పి భూమి అపూర్వ వాళ్ళతో చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను